సృష్టించిన నీ దేవుడు is a purpose-driven God. ఆయన ఉద్దేశాన్ని ఇచ్చిన దేవుడు. He didn't just create out of, not just for the sake of creating you. ఏదో సృష్టించాలని సృష్టించలేదు నిన్ను. He created you on purpose. ఒక ఉద్దేశ ప్రకారం ఆయన సృష్టించాడు. So today we as God's children, ఈ రోజు దేవుని we బిడ్డలుగా got to live on purpose. మనం ఒక ఉద్దేశ ప్రకారం జీవించాలి. We should never have this thought in our mind, I don't know what's going to happen today. మన మనసులో ఈ యొక్క ఆలోచన ఉండకూడదు. ఏం I don't know what's going to happen tomorrow. రేపు ఏం జరుగుతుందో నాకు తెలియదు. Today God wants you to work and live on purpose. ఒక ఉద్దేశ ప్రకారం జీవించాలి, దాని ప్రకారం పని చేయాలని ఈ రోజు So దేవుడు when you live on purpose, ఒక ఉద్దేశ ప్రకారం నువ్వు you see జీవించినప్పుడు things happening on purpose. ఒక ఉద్దేశం ప్రకారమే కార్యాలు జరగడం మీరు Say చూస్తారు. aloud, hallelujah. దగ్గరగా హల్లెలూయా The చెప్తారు. great Indian captain called MS Dhoni. ఎంఎస్ ధోని అనే గొప్ప He's a very simple guy, భారత very captain. simple fellow. చాలా సాధారణమైన He's not వ్యక్తి. that much educated, అంత ఎక్కువ but he's చదువుకోలేదు. got a very simple philosophy. చాలా చాలా తత్వంగా If మాట్లాడతారు. I do the small inputs which I have to do every day, ప్రతిరోజు నేను చేయవలసినవి చిన్న చిన్న పనులు I will చేస్తే surely see the results which I want every day. ప్రతిరోజు నేను కోరుకునే ఫలితాలు నేను ఖచ్చితంగా చూస్తాను Very అని simple చెప్తారు. philosophy. చాలా చాలా సులభమైన తత్వం అండి ఇది. A plus B equals to C. If you don't put A and B, you don't get C. ఏ బి మనం పెట్టకపోతే సి రాదండి. So also in our lives, అలాగే మన జీవితాలు God has created us on this earth, దేవుడు ఈ భూమి మీద మనల్ని put us on this సృష్టించాడు. earth with a purpose. ఒక ఉద్దేశ ప్రకారం ఈ భూమి మీద Whether you are మనల్ని living in పెట్టాడు. your home, అది నీ ఇంట్లో నీవు or you're జీవిస్తున్నా, coming to church, లేక నువ్వు సంఘానికి or you're వస్తున్నా, working in a workplace, లేక నువ్వు పని స్థలంలో పని you చేస్తున్నా, need to work on purpose. ఒక ఉద్దేశ ప్రకారం నువ్వు జీవించాలి. Say aloud, hallelujah. Hallelujah. You find in God's word, దేవుని వాక్యంలో మనం if you have your చూస్తాం. Bibles, go me to 1 Corinthians. మీ దగ్గర బైబిల్లో ఉన్నట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి And we're looking పత్రిక, at 1 Corinthians chapter 1, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక and we're మొదటి looking at అధ్యాయం verse 9. 9వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. Here Paul is saying, God is faithful, దేవుడు నమ్మదగిన వాడు, through whom you were called into fellowship with His Son, Jesus Christ our Lord. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన సహోదరత్వంలోనికి పిలువబడ్డాము అని. What is your God? మీ దేవుడు He's ఏంటి? a faithful ఆయన God. నమ్మదగిన దేవుడు. Hallelujah. హల్లెలూయా. Faithful means నమ్మదగిన you వాడంటే can always depend on God. దేవుని యందు నువ్వు ఎప్పుడు కూడా నమ్మిక ఉంచొచ్చు, Your Paul is saying ఆధారపడొచ్చు. God is faithful, ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు దేవుడు through whom you నమ్మదగిన were called మీరు పిలువబడ్డారు into fellowship సహవాసంలో with His Son, ఆయన కుమారుడైన Jesus Christ our Lord. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అంటున్నారు. So what does it mean? దాని అర్థం ఏంటి? Our God is a faithful